నాగర్ కర్నూలు జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్, జిల్లా కలెక్టర్ బరాబర్ సంతోష్ అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో గిరిజనులతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. జరగండి కొంచెం సార్. $1,60,000 నాది కాదు సార్, మా వాళ్ళ సార్. మీరు కట్టుకున్నారమ్మా? ఇది ఆర్డిటి వాళ్ళు, ఐటీడీ ఇది ఐటీడీ అంటే ఇంట్లో ముగ్గురు బస్ స్టాండ్ అనే సార్. అంటే సార్ అట్లా ముందు ఇచ్చారు, ఐటీడీ వాళ్ళు ఇచ్చారు సార్. అప్పుడు అసలు కోడళ్ళు కొడుకులు చిన్న పిల్లలు ఇవి ఐటీడీ వాళ్ళు ఇచ్చారు సార్. ఫండ్స్ ఏమో ఐటీడీ సార్, ఐటీడీ ఫండ్స్ సార్. ఇవి మొక్కలకే సార్. ఇది అయితే 28 మందికి ఇస్తే ఒక 9 మందికి బోర్లు లేదు సార్. బోర్లు కావాలి మీరు, అంతే కదా? ఇచ్చేస్తాం. అట్లని ఉండదు సార్. వాళ్ళకి మాడి మొక్కలు ఇస్తారు, భూమి ఉన్న వాళ్ళకి సర్వే చేసి ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు బోర్లు అయితే బోర్ ఏమో వేసింది అనుకో, ఇక్కడ వేరే చుట్టుపక్కల బోర్లు లేకపోతే దాంట్లో నీళ్ళు అంటే ఇప్పుడు మధ్యలో ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు కురుస్తున్నాయి సార్. అన్ని ఏం కావాలి మళ్ళీ మాకు ఆ ఇల్లు కూర కొడతారా లేకుంటే ఎట్లా పాత ఇల్లు సార్ కాకున్నాయి. అంటే అవి మనం బండలు పెట్టేసి సింపుల్ రాగానే ఇప్పుడు పెన్షన్లకి మనం రాపిచ్చి ఉంటారు కదా, ఇల్లు లేవని. పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి కూడా ఇల్లు లేవనే రాపిచ్చి ఉంటారు. అంటే ఇంట్లో రాపియలేదు ఫుల్ టైం సరే. ఇప్పుడు ఇంకా బాగా చేయాలి కదా, అక్కడే ఉండాలి. సిక్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు కొంచెం వచ్చినా మీరు సిక్ రూమ్లో ట్రీట్మెంట్ చేయాలి. తర్వాత పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కలెక్టర్ గారికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే. అంతేగాని ఏ ఒక్కటి జబ్బుతో ఏం సమస్య రాకుండా చూసుకోవాలి. అక్కడే మెయింటైన్ చేయాలి.